ప్రధానంగా ప్రవీణ్ పగడాల గురించి వార్త కూడా ప్రభుత్వ ప్రతిష్ట పక్కదారి పడుతుంది ఇక్కడ ప్రధానంగా రాసినటువంటి వార్త మొదటిగానే చదవాలి కానీ ఏంటంటే చాలా వరకు కాల్స్ వచ్చిన నేపథ్యంలో చెప్పడం జరిగింది. ప్రభుత్వ ప్రతిష్ట పక్కదారి పడుతుంది. మీరు ఇవన్నీ కూడా జేబీఎం దినపత్రిక ఈ పేపర్ జేబీఎం టీవీ ఈ పేపర్ అని కొడితే మీకు ఈ పేపర్స్ గూగుల్లో మీరు నేను రాస్తున్నటువంటి కంటిన్యూగా రాస్తున్న వార్తలు కూడా మీరు చూసుకోవచ్చు. నేను రాసే పత్రికలో స్పష్టమైనటువంటి ఎవిడెన్స్తో రాస్తున్నాను. దయచేసి ఇదంతా మీరు మీ దగ్గర ఒక చర్చ పెట్టుకోండి. చాలా వరకు మాట్లాడతారు కానీ ఫిజికల్గా ఎవరు నిలబడలేరు. నేను ఫిజికల్గా నిలబడ్డాను కాబట్టి మీకు చూపెడుతున్నాను. ఇక్కడ నేను జైబీఎం దినపత్రికలో రాస్తున్నటువంటి ప్రధాన వార్తను కూడా రాయడం జరిగింది. గత 9 రోజుల కంచెలు చనిపోయిన పంచం మొదలుకుంటే కంటిన్యూగా నేను వార్తలు రాస్తూనే ఉన్నాను. పేపర్ను కూడా చూడండి. పేపర్లో ఉన్నటువంటి పక్కాగా ప్రభుత్వ ప్రతిష్ట పక్కదారి పడుతున్నటువంటి ప్రధాన వార్త కూడా రాయడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి నేనే ప్రధాన వార్త రాయడం జరిగింది. పాస్టర్ హత్య కేసు నేరుగారుస్తున్నది ఎవరు? విచారణ పేరు మీద అసత్య ప్రచారాలు లెక్క లేకుండా సాగుతున్నాయి. మానవత్వం సంపుకొని పాస్టర్ హత్యపై అసత్య ప్రచారాలు చేస్తున్నారు. హంతకులను కాపాడడం కోసం రాజకీయ నాయకులు ఇంతలా ఆరాటపడాలా? కింది స్థాయి నాయకులతో పాస్టర్ను దోషింపజేస్తూ ఆనందపడుతున్నారు. రోజులు గడుస్తున్న కొద్దీ కేసును తప్పుదో పట్టిస్తున్నారు. హంతకులకు ప్రభుత్వం అండ ఉన్నాక బాధితులకు న్యాయం ఎలా జరుగుతుంది? పాస్టర్ పగడాల ప్రవీణ హత్య కేసుపై తప్పుడు ప్రచారం చేసేవాళ్ళు పుట్టగతులు లేకుండా పోతారు. కాలం ఎవరిని వదిలిపెట్టది, అందరి లెక్కలు తీరుస్తుంది. పాస్టర్ మృతి పట్ల న్యాయం చేయమని కోరితే వ్యక్తిగత ప్రతిష్టను కించపరుస్తున్నారు. డాక్టర్ బరిగెల శివ ప్రధానంగా రాసినటువంటి వార్త. ఇలా చాలా వరకు పైచాచిక ఆనందమే. ఇవాళ ఒక పక్కన మాట్లాడుతూనే మరో పక్కన ఆనందం వెలగక్కుతున్నారు. వాళ్ళందరూ కూడా నేను ప్రధానంగా రాసినటువంటి ప్రధాన వార్త కూడా ఇస్తున్నాను. కోట్లాది మంది మదిలో మంచితనాన్ని నమ్ముకున్న పాస్టర్ ప్రవీణ్ పగడాల జీవిత సత్యాన్ని గుర్తించకుండా తన విశ్వాస ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా జరుగుతున్న సత్యదూరమైన అంశాల ప్రచారాలను ప్రభుత్వం అరికట్టలేకపోతుందని డాక్టర్ బరిగెల శివ తీవ్రంగా మండిపడ్డాడు. లక్షలాది జనం క్రైస్తవులు రోడ్లపైకి వచ్చి నిరసన ర్యాలీలను తెలుపుతుంటే క్రైస్తవ సమాజం ఇంత క్రమశిక్షణతో ఉంటుందన్న బాహ్య ప్రపంచం నివ్వెరబోతుందన్నారు. హంతకులను వేటాడలో ప్రభుత్వాలు అలసిపోయినట్టుగా ఉన్నాయన్నారు. హంతకులు పక్షాన అధికారం ఉన్నాక సామాన్యులకు న్యాయం ఎలా జరుగుతుందని బాధ వ్యక్తం చేశారు. పాస్టర్ హత్యను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సాధారణంగా తీసుకుంటుందని, దానివల్ల కోట్లాది ప్రజల మనోభావాలు దెబ్బతీస్తుందన్నారు. మానవత్వం సంపుకొని మాట్లాడుతున్న నాయకులది ఒక బతికేనా అంటూ తీవ్రంగా వివరించారు. ప్రజాస్వామ్యాన్ని కావాల్సిన ప్రభుత్వమే ఇవాళ నెగ్లెన్స్ చేస్తే, నిర్లక్ష్యం చేస్తే ఇంకెక్కడికి పోయి మొత్తుకుంటారు, ఎక్కడికి పోయి వాళ్ళు చెప్పుకుంటారు అనేటువంటిది ప్రధాన వార్త కూడా రాయడం జరిగింది. జైబీఎం దినపత్రికలో మీకు ఎప్పటికప్పుడు ప్రధాన వార్తలు కూడా రాస్తూనే ఉన్నాను. గత కొన్ని రోజుల కంచెలు కూడా ప్రధాన వార్తలతో పాటు అనేక విషయాలు కూడా మీకు రాస్తున్నాను. ఇది జైబీఎం టీవీ జైబీఎం దినపత్రిక ప్రధాన వార్త. జైబీఎం ఈ పేపర్లో కూడా మీకు ఈ పేపర్ కూడా వస్తుంది, చూడొచ్చు.